ఫ్రెండ్స్, మాకు మా ఇంటి దగ్గర ఇసుక దొందులు అమ్మడానికి వస్తే తీసుకున్నాము. విటమిన్స్ అనేవి కర్రీ చేసి చూపిలో. ఇదిగోండి, ఇప్పుడు ఇలా కలిపాను కదా, ఇప్పుడు నేను ఉల్లిపాయ అనేది కోసుకుంటాను. ఉల్లిపాయ అనేది సన్నగా కోసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఉల్లిపాయ కూడా నేను తొక్క తీసేసి బాగా రెండు సార్లు వాష్ చేసుకున్నాను ఉల్లిపాయ. ఇప్పుడు నేను ఉల్లిపాయ కోసుకుంటాను. సన్నగా కోసుకోండి, తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ. చేప అనేది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. నెలలో ఒక 2-3 సార్లు అయినా తీసుకొని వండుకోండి చేప. ఎందుకంటే ఎందులో అయినా సరే మనకి విటమిన్స్ అనేది ఎక్కువ ఉంటాయి చేప కూరలో. బీపీ షుగర్ ఉన్నోళ్ళు కూడా చేప చాలా మంచిది, తినండి. మసాలా అనేది తక్కువ వేసుకోండి, చాలా బాగుండిద్ది. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, కారం అనేది ఎక్కువ వేసుకోండి, అది ఘాటు తగులుతూ బాగుండిద్ది. ఇదిగోండి, ఇది మధ్యలో కొద్దిగా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలు. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది వండుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఇసుక దొంతులు తీసుకున్నాను ఫ్రెండ్స్, ఒక 1/2 kg. దీంతో నేను ఇగురు చేస్తాను. ఇవి ఎప్పుడు దొరకవు ఫ్రెండ్స్, ఈ రోజుల్లోనే వస్తాయి ఇసుక దొంతులు. టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇందులో ముళ్ళు కూడా ఒకటే ముళ్ళు ఉండిద్ది ఫ్రెండ్స్. పిల్లలకు కూడా పెట్టొచ్చు మనం. మనం ఏదైనా సరే చేప అనేది పిల్లలకి మనం ఎవరు తిన్నా సరే అందులో విటమిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా. నెలలో ఒక 2-3 సార్లు అయినా చేప కూర అనేది తినాలంట. మనం మాంసం, మటన్ దానిలో కన్నా చేపలో ఎక్కువ విటమిన్స్ అనేది ఉంటాయంట. ఇలా నేను ఇప్పుడు ఇసుక దొంతులతో ఇగురు చేస్తాను, మీకు చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజు. పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చేప కూర చాలా రుచిగా ఉండిద్ది. ఇప్పుడు నేను ఇది 2-3 సార్లు వాష్ చేశాను. ఇది చూసారా ఎంత కొద్దిగా ఇది వైట్గా రావాలి. బాగా కడిగి 2-3 సార్లు వాష్ చేశాను కదా. ఇందులోకి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగోండి ఫ్రెండ్స్, కొద్దిగా నేను మసాలా కూడా ఎక్కువ వేయను. చేప కూరలోకి మసాలా అనేది ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్. చిన్న చేపల్లోకి మసాలా అనేది ఎక్కువ పట్టదు. ఎక్కువ మసాలా వేస్తే అస్సలు బాగోదు. నేను కొద్దిగా వేస్తాను, ఎక్కువ వేయను. ఇదిగోండి, చాలు. నీసు వాసన అనేది రాదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, ధనియా, గసగసాలు, నువ్వులతో చేసిన పొడి కొద్దిగా, ఎక్కువ వేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మసాలా ఉన్న అస్సలు బాగోదు, నీసు వాసన కూడా రాదు. కావాలంటే మీరు ట్రై చేయండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఆ చేపకి సరిపడా సాల్ట్. మనకు కావాల్సి అయితే మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు, తక్కువైతే. ఎక్కువ మాత్రం వేసుకోబాకండి సాల్ట్ అనేది. అయినా ఈ పింక్ సాల్ట్ ఎక్కువ ఇదిగా ఉండదు ఫ్రెండ్స్.
ఉప్పగా ఉండదు ఎక్కువ. పింక్ సాల్ట్, ఇదిగోండి పసుపు. ఇప్పుడు కారం వేసుకొని ఒకసారి బాగా కలిపి ఉంచుదాం. మనకు ఉల్లిపాయ అనేది మగ్గేదాకా. తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. చేప కూర ఎక్కువసేపు ఉండదు కదా, కొద్ది కారం ఎక్కువ వేసుకోండి, బాగుండిద్ది కారం కారంగా ఉంటే. ఇసుక దొందులు అన్నీ చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇసుక దొంద ఇదిగోండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి నేను చేప వండుకోవడానికి దాకనేది పెట్టుకున్నాను కదా, ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇదిగోండి 2 స్పూన్స్ ఆయిల్. మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గితే చేప కూర కూడా తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. మనం అందులోనే కట్ చేసి ఉల్లిపాయ వేసేస్తే కూర అనేది తొందరగా, ఉల్లిపాయ మగ్గాలి కదా, ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ అనేది మనకి ఎంత మగ్గితే కూర అనేది తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. చేప కూర ఎక్కువసేపు ఉడకదు కదా, మనం ఉల్లిపాయ మగ్గించుకొని వేసేసుకుంటే ఒక 15 మినిట్స్లో కూర అయిపోయింది. అయినా సరే ఫ్రెండ్స్, కొద్దిగా స్టిమ్ మీదే వండుకోవాలి మనం, ఎందుకంటే చేపకి మొత్తం మసాలా ఇది మొత్తం బాగా ఇవ్వాలి కదా, పట్టాలి కదా. చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా ఆనందంగా ఉంది. కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకోవట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. మీరు చేసుకుంటే నాకు ఇంకా మంచి వీడియోస్ పెట్టాలనే ఇది కలిగిద్ది ఫ్రెండ్స్. చేసుకోండి సబ్స్క్రైబ్. ఈ ఉల్లిపాయ అనేది మగ్గాలి, మనం ప్లేట్ వేసి పెట్టేద్దాం. ఇది వేరుశనగ నూనె ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం చేప కూరలోకి, మటన్, చికెన్, ప్రాన్స్ ఇలాంటి కూరల్లోకి వేరుశనగ నూనె అయితేనే టేస్టీగా ఉంటాయి. సన్ఫ్లవర్ నూనెతో అంత టేస్ట్ అనేది రాదు ఫ్రెండ్స్. వేరుశనగ నూనెతోనే వాడండి. మామూలుగా అంటే మనం నెలకి రెండు ప్యాకెట్లు ఏమో సన్ఫ్లవర్ను, 2 ప్యాకెట్లు ఏమో వేరుశనగ నూనె వాడాలి. ఒక్కటే సన్ఫ్లవర్ అనేది వాడకూడదు, ఎందుకంటే పిల్లలకి మంచిది కాదు ఫ్రెండ్స్. అందులో అంత ఇది ఉండదు కదా, బలం అనేది. సన్ఫ్లవర్ నూనెలో పిల్లలకి మాత్రం వేరుశనగ నూనె పెట్టండి ఫ్రెండ్స్, వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. ఇది కొద్దిగా మగ్గాలి, బాగా మగ్గితే మనం అప్పుడు చేపలు వేసుకుందాం. ఇదిగోండి ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ అనేది మగ్గింది కదా, ఇది కొద్దిగా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత అప్పుడు చేప అనేది వేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు అనుకుంటారు చిన్న చేపలు అంత టేస్టీగా ఉండవని చెప్పి, కానీ ఫ్రెండ్స్ పెద్ద చేప కన్నా చిన్న చేపే టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అందులో క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి చిన్న చేపలోనే. అది కూడా వండుకోండి ఫ్రెండ్స్, తీసుకొని చాలా బాగుంటుంది ఆ కూర. అంటే మనం మసాలా అనేది చాలా తక్కువగా వేసుకోవాలి, అప్పుడే అది టేస్టీగా ఉంటుంది. నీసు వాసన అనేది రాదు ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు మనం చేపలు వేసేద్దాం.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ నీళ్ళు వేసాను నేను. ఒకసారి బాగా కలపండి. కలిపి స్విమ్ మీద పెట్టేద్దాం కాసేపు, 5 minutes. దాని తర్వాత ఫుల్ చేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు కొద్దిగా స్విమ్ మీద ఉడికింది కదా, ఇప్పుడు ఫుల్ చేసేద్దాం. చేప కూర అనేది ఎక్కువ ఉడకదు కదా. ఇదిగోండి, నేను కొత్తిమీర ఒక 2 సార్లు వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద నుండి కొత్తిమీర వేస్తాను. ఇదిగోండి, కొత్తిమీర వేస్తేనే కదా చేప కూరకి టేస్ట్ అనేది. అయినా సరే నేను కొత్తిమీర ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే కంటికి మంచిది కదా కొత్తిమీర. పిల్లలు మామూలుగా పెడితే తినరు కదా. నేను ఇలా ఏ కూరలో అయినా సరే కొత్తిమీర అనేది ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక్కసారి మనం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఎందుకంటే నేను ఉపవాసం ఉన్నాను కదా, మా అత్తయ్యగారితో ఇది టేస్ట్ చేస్తాను. ఉప్పు సరిపోయిందో లేదో ఆవిడే చెప్తారు. మా అత్తయ్యగారు టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఉప్పు సరిపోయిందన్నారు. ఇది కాసేపు ఒక 2 minutes ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆపేద్దాం. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా ఉండే ఇసుక దందుల కూర రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు మొత్తం ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. మధ్యలో స్క్రిప్ట్ చేయకండి, మొత్తం వీడియో చూడండి. మీకు వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి వీడియోస్ పెడతాను చూడండి. చాలా ఎమ్మీగా ఉండిద్ది. మసాలా అనేది చాలా తక్కువగా వేసుకోండి, చాలా బాగుండిద్ది. ఇలా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అల్లా హాఫీజ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక మనం ఇసుక దొంగల కూర వండుకున్నాం కదా, ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను. ఇదిగోండి, అన్నం వేడిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఒకటే ముళ్ళు మధ్యలో, చూసారా? ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చెప్తాను. బిస్మిల్లాహ్. టేస్ట్ అయితే అమోఘం ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంది. చేప మాత్రం ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది కూర. మధ్యలో కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ అసలు కూర మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి మీరు కూడా ఫ్రెండ్స్. మనం ఎంత సంపాదించుకున్నా సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, మీరు ట్రై చేయండి. తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, చేసుకుని.